మనమందరము భగవద్ అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉంటాం. కానీ భగవంతుడే కొంతమంది కోసము వారి అభిమానం కోసం అరులు చేస్తూ ఉంటాడట. మరి అటువంటి వాళ్ళు ఎంతటి మహానుభావులో కదా. సాక్షాత్తు భగవంతుడే వాళ్లకు లొంగిపోతూ ఉంటాడట, వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటాడట. మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసము శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మాసం. ఈ మాసంలోనే మనకు ఇప్పుడు ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి సందర్భంగా మనము ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. అయితే భక్తులు అనేవాళ్ళు ఎలాంటి భక్తులు అంటే భగవద్భక్తిలో నిండా మునిగిపోయిన వాళ్ళట. అంటే ఈ విధంగా భగవత్ కళ్యాణ గుణసాగరంలో భక్తిలో మునిగి తేలినవారు. అంటే దీన్ని ద్రావిడ భాషలో ఆళ్వార్ అంటారు. కాబట్టి ఈ విధంగా భక్తిలో మునిగి తేలిన వాళ్ళను ఆళ్వార్లు అంటారు. మన వైష్ణవ సాంప్రదాయంలో వీళ్ళను ఆళ్వార్లు అంటారు. అయితే వీళ్ళు అందులో మునగడమే కాదు, అందులో ఆనందాన్ని అనుభవించి తేలిండ్రు. అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ అనుభవాన్ని వారు మాత్రమే అనుభవించడం ఏంటి, లోకానికంతటికీ చాటి చెప్పాలి అని అనుకున్నారు. అనుకొని చక్కగా అందరికీ తెలియజేసిండ్రు. అటువంటి మహానుభావులు వీళ్ళనే ఆళ్వార్లు అంటారన్నమాట. మరి అటువంటి గొప్పనైన భగవద్భక్తి కలిగిన ఆళ్వార్లు అంటే ఆ భగవంతుడికి కూడా చాలా ఇష్టం. వీరు పాడిన పాటలు విని ఆ ప్రసన్నుడైపోయి స్వయంగా తనే దిగి వచ్చాడట భగవంతుడు. అంటే అటువంటి సులభుడైపోయాడు. అంటే భక్తికి లొంగిపోతాడు భగవంతుడు. భక్తుల గుండెల్లో నివసిస్తాను అంటాడు భగవంతుడు. అందుకని పరవశుడైపోయాడట వీళ్ళ భక్తికి. దాసోహం అన్నాడనమాట. మరి అందరము ఎదురు చూస్తాం, భగవద్ అనుగ్రహం కోసం తహతహలాడుతూ ఉంటాం. కానీ భగవంతుడికి తన యొక్క భక్తుల పట్ల ప్రియంగా ఉంటాడనమాట. అంత ఆతృత పడతాడు వాళ్ళతో. వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళ పాటలు వినాలి, వాళ్ళని చూడాలి అని కోరుకుంటాడట భగవంతుడు. మరి అటువంటి గొప్ప వాళ్ళైన ఈ భక్తులను ఆశ్రయిస్తే మనకు భగవంతుణ్ణి చేరుస్తారు. భగవంతుడికి చేరాలి మనము అంటే వీరిని ఆశ్రయించాలన్నమాట. ఎందుకంటే భగవంతుణ్ణి మనము ఆశ్రయించినా కూడా మనకొకసారి మనము చేసిన ఎన్నో దుష్కర్మలు చేసినాం. మనం దోషభూయిష్టమైన జీవితం ఇది. మరి అటువంటి వాళ్ళము భగవంతుణ్ణి సేవిస్తే భగవంతుడు మీరు దోషాలున్నాయి, మీ దోషాలు తొలగిపోవాలంటారు. కానీ ఆళ్వార్లు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు మన వెంటబడి మనలోని దోషాలను తొలగింపజేసి మనకు భగవత్ ప్రసన్నత కలిగించి ఆ భగవంతుణ్ణి చేరు వరకు మనను వదిలిపెట్టకుండా మన వెంట ఉండి మనను తరింపజేస్తారు. అటువంటి మహానుభావులు ఆళ్వార్లు అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే రక్షించువారు అని అర్థం. అంటే మనను జీవులను రక్షిస్తారు వాళ్ళు. అందుకనే వారికి ఆ పేరు వచ్చిందనమాట ఆళ్వార్లు అంటే. మరి భగవంతుణ్ణి కూడా రక్షించేవాళ్ళు, భగవంతుడు కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు ఆళ్వార్లు. భగవంతుడు కూడా ఎక్కడ అలసిపోతాడో, ఎక్కడ కష్టపడిపోతాడో అని భావిస్తారట ఆళ్వార్లు. అందుకే వాళ్ళు
అటువంటి మహానుభావులైనరన్నమాట. మరి అటువంటి వాళ్ళు మనకు 12 మంది ఉంటారు, దక్షిణ భారతదేశంలో ఉంటారు. వీళ్ళందరూ వైష్ణవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. అయితే వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో అంటే చెన్నై ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడి అరవ భాషలో వీళ్ళు ఆ భగవంతుణ్ణి కీర్తించిండ్రు, పాటలు పాడినరు. ఈ 12 మంది ఆళ్వార్లు పాడిన పాటలు మొత్తము 4000 పాటలు అన్నమాట. వీటిని పాశురాలు అంటారు. మరి ఆ పాశురాలు రచించి రాసిన పుస్తకాన్ని దివ్య ప్రబంధం అంటారు. ఇది ఎక్కడ వాడినా కూడా స్వయంగా ఆ పరమపదనాథుడు దిగి వస్తాడట అక్కడికి, అంత ఇష్టం ఆయనకు. అందుకే ఆలయాన్ని దివ్యదేశాలు అంటాం మనం, దివ్యదేశాలు అంటాము వైష్ణవాలయాలను. అదేవిధంగా ఈ ప్రబంధాన్ని దివ్య ప్రబంధము అంటాం. మరి ఈ పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని దివ్య సూరులు అంటారు. మరి వీళ్ళు జన్మత ఏ జాతిలో పుట్టారు అంటే మనకు తెలియదు. పంచములు కూడా ఉన్నారు అందులో, అర్థమైందా? అట్లా ఏ జాతిలో పుట్టినప్పటికీ వాళ్ళని ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. ఆ కాలంలో భగవద్భక్తిని మాత్రమే చూసిండ్రు. భగవంతునికి వారిపై విడరాని ప్రేమ, అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళు. అటువంటి భక్తి చేత భగవంతుణ్ణి చేరుకున్నారు వాళ్ళు. అంటే జాతి, కుల, మత భేదాలు ఉండవు భగవంతుడికి. ఎవరైతే తనను ఆర్తిగా భక్తిగా కొలుస్తారో వాళ్ళకి లొంగి ఉంటాడు భగవంతుడు. అలాగా ఈ ఆళ్వార్లకు భగవంతుడు అధీనుడై ఉంటాడు అని చెప్తారన్నమాట. అయితే ఇటువంటి ఆళ్వార్లలో అందరికన్నా పెద్దవారు పెరియాళ్వారు. పెరియా అంటే పెద్ద అని అర్థం, కాబట్టి పెరియాళ్వారు అని వచ్చింది. అంటే వీరి పేరు అసలు విష్ణు చిత్తుల వారు. అయితే విష్ణు చిత్తుల వారి కూతురే గోదాదేవి, మన ఆండాళ్. మనకు తిరుప్పావై రచించింది కదా పాశురాలు, ఆ గోదాదేవి అన్నమాట. అందుకని మనము ఇప్పుడు మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి మరి ధనుర్మాసం ఏంటి, ధనుర్మాసంలో ఏమేం చేయాలి, మరి ఈ గోదాదేవి ఏ విధంగా అవతరించింది అనే విశేషాలన్నీ మనము రోజు కొన్ని కొన్ని తెలుసుకుందాము. ఈరోజు ఆళ్వార్ల గురించి తెలుసుకున్నాము. రేపు ధనుర్మాసం ప్రత్యేకత గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.